దేవుణ్ణి బాగా ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి బాగా స్తుతిస్తున్నారు, దేవునిలో ఉన్నట్టుగా ఉంటున్నారు, దేవునిలో ఉన్నట్టుగా ఉంటున్నారు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీవు నిజముగా నీ బ్రతుకు ప్రభు దగ్గరికి వస్తూ కూడా నీ బ్రతుకు మారకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు ఆ కుంటివాడిలాగా యేసు పాదాల దగ్గర కూర్చోవట్లేదు. యేసు పాదాల దగ్గర నువ్వు కూర్చోగలుగుతున్నావా? ఆయన బ్రతుకు మారడానికి కారణం ఏంటో తెలుసా? తను కూర్చున్న స్థలం, తను ఎంచుకున్న స్థలం ప్రభువు దేవాలయపు మెట్ల దగ్గర ఎన్నుకున్నాడు. ఈ రోజున నీ బ్రతుకు, నా బ్రతుకు మారకపోవటానికి కారణం ఏంటో తెలుసండి? మన బ్రతుకులు మారకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు ముందు ప్రభువు పాదాల దగ్గర కూర్చోవటం. నువ్వు ఎంత బాగా పాట పాడావు. ఎంతమంది పాడారు ఈరోజు పాటలు పాడిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు, ఏమనుకోకండి. పాటలు పాడతారు, వెళ్ళిపోతారు. అది ఒక అఫీషియల్ ప్రోగ్రాం. వాక్యం వినరు. ఏం పాడారండి? ఎవడికి కావాలయ్యా నీ పాటలో? సిస్టర్, నేను బాగా పాడానా? బ్రదర్, నేను బాగా పాడానా? నీ పాటలు ఎవరికి కావాలి? అసలు ప్రభు దగ్గర కూర్చోవటం నువ్వు నేర్చుకున్నావా? ప్రభు దగ్గర ఉండటం నువ్వు నేర్చుకున్నావా? నేను అంటాను, నీ బ్రతుకు మారాలంటే, నీ జీవిత విధానం మారాలంటే, నీ స్థితి మారాలంటే ప్రభు దగ్గర కూర్చోవటం నేర్చుకుంటే నీ కరువు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ అనారోగ్యం, నీ పరిస్థితులు, నీకున్నటువంటి సమస్యలు ప్రతిదీ కూడా దేవుడు తీసివేసి గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుంటివాడు ఎక్కడ కూర్చున్నాడో తెలుసండి? దేవాలయపు ద్వారం దగ్గర, మెట్ల దగ్గర కూర్చున్నాడు. ద్వారం దగ్గర కాదు, మెట్ల దగ్గర. మెట్ల కింద భాగాన్ని కూర్చున్నాడు. అడుక్కుంటున్నాడు. తన స్థితి భిక్ష పెట్టుకునేవాడే, కానీ తను ఎంచుకున్న స్థలం చూడండి. ఆదివారం చర్చికి వస్తావా? మీరంత మంచోళ్ళు, మీ అందరికి వందనం. ఎంత మంచోళ్ళో చెప్తాను నేను. ఆదివారం చర్చికి వస్తావా? ఎంత జాగ్రత్తగా వింటావా వాక్యాన్ని? ఎంత జాగ్రత్తగా కన్నీరు కారుస్తామో? ఇంటికి వెళ్ళగానే బైబిల్ అలా పడేసి ముందు అర్జెంటుగా టీవీ ఆన్ చేయాలి. టీవీలో ఏముందో చూడాలి. క్రైస్తవులకు తెలిసిన సీరియల్లో ఇంకెవడికి తెలియవంట. ఒక ఆయన అన్నాడు, అత్త మెచ్చిన కోళ్ళు, అల్లుడు మెచ్చిన అత్త. ఎన్నెన్ని సీరియళ్ళు తెలుసో మనకి, ఎన్ని సీరియళ్ళు తెలుసో. ఆ సీరియల్ తెలియదు. ఎందుకమ్మా నీ బ్రతుకు మారట్లేదు? ఎందుకు మారట్లేదో తెలుసా? యేసు పాదాల దగ్గర నువ్వు కూర్చోట్లేదు. ఇద్దరు వ్యక్తులు మీ ముందు పెడతాను. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం. ఎవరో ఒకడు అదొకటి ఇదొకటి చదవాలి. ఆదికాండం 19వ అధ్యాయం. అబ్రహాము ఎండవేళ ఎక్కడ కూర్చున్నాడంటండి? గుడారం దగ్గర కూర్చున్నాడు. 19వ అధ్యాయం 1వ వచనం కూడా చదవాలి. ఆ సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు ఎక్కడ కూర్చున్నాడంటండి? సొదొమ గవిని వద్ద కూర్చున్నాడు. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? గుడారం దగ్గర. లోతు ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గవిని వద్ద. కొంతమంది ఉంటారండి ఊరికి, కొంతమంది ఉంటారు గొప్పోళ్ళు ఉంటారు. ఊరికి 5-6 ఉంటారు. ఈ బ్యాచ్ అంత పనిపాట లేని బ్యాచ్. ఊరు ఎంట్రన్స్ లో కూర్చుంటున్నాడు. ఈ పనిపాట లేని బ్యాచ్ ఊరు ఎంట్రన్స్ లో కూర్చుని ఎవడ కారు లోపలికి వస్తుంది, ఎవడ బైక్ కొన్నాడు, ఎవడ ఇల్లు కడుతున్నాడు, ఎవడు చైన్ కొనుక్కున్నాడు, ఎవరు మంచి కొనుక్కున్నారు అని లెక్కలేసుకుంటూ ఊర్లో ఊసులన్నీ కావాలి. కొంతమంది ఉంటారు. మీరంతా మంచోళ్ళే, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది స్త్రీలు ఉంటారు. ఉదయాన్నే లెగుతుంది అమ్మగారు, అక్క ప్రైజ్ లార్డ్, అక్క ప్రైజ్, లోతు లాంటి వాళ్ళు ఇల్లు, ప్రైజ్ లార్డ్ అక్క, బాగున్నావా? ఇంకా ఆ అమ్మ ఇంట్లో టిఫిన్ చేయదు, అక్కడే టిఫిన్లు అన్నీ అక్కడే. అక్క బాగున్నావా? టిఫిన్ అయిందా అక్క? ఆవిడ పాపం ప్రేమ కలిగింది కదా, 2 ఇడ్లీలు ఈవిడ మొహాన్ని వేస్తుంది. ఆ 2 ఇడ్లీలు తిని, అక్క నీకు ఈ సంగతి తెలుసా? ఏ సంగతి తెలుసా? ఫలానా బ్రదర్ అంట
పలానా సిస్టర్ అంట ఇలా జరుగుతుందంట, నీకు తెలుసా? ముందేం చెప్పింది? ప్రైజ్ లార్డ్. ముందేం చెప్పింది? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డే. తర్వాత ఇక మొదలెడతారు. ఊరూరా తిరిగి మధ్యాహ్నం కల్లా ఇంకో కొంపకు చేరి అక్కడ కూడా భోజనం ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరి చక్కగా లోతులాగా బోళ్ళన్ని కబుర్లు చెప్పుకుని, పాస్టర్ గారు బండి కొన్నాడు తెలుసా, పాస్టర్ గారు కారు కొన్నాడు తెలుసా, అమ్మమ్మమ్మ ఇంత చర్చి ఎలా కట్టేస్తున్నాడో తెలుసా మీకు? ఎందుకండి ఈవిడికి ఈ సంగతులన్నీ? ఎందుకండి ఈ సంగతులు? నువ్వు లోతు సంగతులు మాని అబ్రహాము వలె గుడారములో ఉంటే, గుడారం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుల గుడారములలో రక్షణ సునాదము వినపడును. దేవుని స్తోత్రం చెప్పండి. మన గుడారాల్లో ఏం వినపడాలి? చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటి బ్రదర్ అని అడిగాను నేను. ఆయన అన్నాడు, ఏముంది సార్ సింపుల్ అన్నాడు. క్రిస్మస్ అంటే ఏముంది? పైన బారు కింద స్టార్ అన్నాడు. మీకు అర్థమైందా? కింద బారు పైన స్టార్, పైన బారు కింద. కొంతమంది ఇంటి పైన బారు ఎడతారు, కింద స్టార్ కడతారు. కొంతమంది ఏమో ఇంట్లో బారు ఎడతారు, పైన స్టార్ కడతారు. అలాగ జీవితాలు మారవండి, అలాగ జీవితాలు మారా. నీ గుడారంలో ఏం వినపడాలో తెలుసా? రక్షణ సునాదం వినపడాలి. ఏం వినపడాలి? రక్షణ సునాదం. మీరు అంత మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చర్చిలో అబ్బాబాబాబాబా రీరాభాష బాబాబాబాబాబాబాబా ఊగిపోతారు కొంతమంది. ఏం ఊగిపోతారా? ఇక్కడ ఎట్ట ఊగిపోతారో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే. ఒక ఆవిడ చర్చిలో ఊగిపోద్దా. ఒకరోజు నన్ను చూసుకోలేదు, చీపు రొట్టుకుని అలా ఆయన కొట్టేస్తుంది. ఏంటి బ్రదర్ సుబ్బారావు గారు, ఏంటి పరిస్థితి అన్నా? దీనికి అక్కడ ఆత్మ అండి, ఇక్కడ ఈ ఆత్మ అండి అన్నాడు ఆయన. దానికి అక్కడ ఆత్మ అంట, ఇక్కడ ఈ ఆత్మ. ఎందుకు మారరు మీరు? కొంతమంది చూడాలి. నా స్వామి ఎంత ఎంత ఇక్కడ రిరభాష. నేను భాషలు మాట్లాడతా, నేను భాషలు మాట్లాడతా, నేను తప్పు అంటలేదు, మాట్లాడండి. కానీ అదే నోటితో దొంగ సచ్చినోడా, నీ చెయ్యి ఇరిగిపోను, నీ కాలు ఇరిగిపోను. అసలు కొంతమందినండి కదిపిస్తే, స్విచ్ ఆన్ చేస్తే 100 కాదు 1000 పవర్ లైట్ వెలిగినట్టే. ఇంకా స్విచ్ ఆన్ చేస్తే ఇంకా 1000 పవర్. ఆవిడని చూస్తే పక్కన వాళ్ళు కూడా భయపడి పారిపోతారు. ఎందుకు నీ జీవితంలో లోతు లాంటి మనసు ఎందుకమ్మా నీకు? లోతు లాంటి మనసు ఎందుకు నీకు? ముందు నువ్వు లోతు లాంటి మనసు తీసేసుకో. నీ జీవితం ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. నీ బ్రతుకు మారకపోవటానికి కారణం ఏంటో తెలుసా? లోతు లాంటి జీవితం. లోతు లాంటి భర్తను గౌరవించు, భార్యను గౌరవించు, పిల్లల్ని గౌరవించు. నీ గుడారంలో భక్తి ఉందా? నీ ఇంట్లో భక్తి ఉందా? నీ జీవితంలో భక్తి ఉందా? నీ గుడారంలో రక్షణ సునాది వినపడుతుందా? సినిమా పాటలు వినపడుతున్నాయా? ఒక అమ్మాయి బ్రహ్మాండంగా పాడింది పాట మీటింగ్కి వెళ్తే. నేను కూడా ఏడిశాను, యవనస్తులారేనండి. బ్రహ్మాండంగా పాడింది పాట పాడితే నేను కూడా ఏడిశానండి. ప్రసాద్ పాల్ గారు అంత బాగా పాడింది. యవనస్తురాలు దేవుడు వాడుకుంటున్నాడు. తీరా చూసి సెకండ్ మెసేజ్ నాకు ఇచ్చారు. ఈలోపు టైం ఉంది కదని అటు వెళ్ళొచ్చా. అటు వెళ్ళొచ్చేసరికి కిందకు వచ్చి పాడుతుంది పాట. ఆ కీబోర్డ్ కొట్టినోడు చూసి అంటుంది, నీ చుట్టూనే నా మనసు తిరుగుతుంది అంటుంది. ఎక్కడ తిరుగుతుందంట మనసు? ఇప్పుడు దాకానేమో దేవుడు పాట పాడింది, నా మనసు అంతా నీవే వేసాయి అంది. ఆ కీబోర్డ్ కొట్టినోడు చూసి అంటుంది, నీ చుట్టూనే నా మనసు తిరుగుతుంది అంటుంది. లోతు మనసు మారకపోతే, లోతు జీవితంలో నుంచి నువ్వు బయటికి రాకపోతే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావమ్మా? సహోదరుడా, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఏ ప్రాంతాల్లో కూర్చుంటున్నావు? ఏ ప్రాంతాల్లో కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? ఎందుకు నీ బ్రతుకు మారట్లేదు? తాగి 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 బొగ్గల్లో క్యాన్సర్, తాగి 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 గొంతులో క్యాన్సర్, తాగి తాగి లివర్ చెడిపోయి, తాగి తాగి కిడ్నీలు పాడైపోయి. ఎందుకు నీ జీవితం? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రాయక నుంచి అయినా
ఇక నుంచైనా నువ్వు బయటికి రా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని పాడు చేసుకోకు, నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోకు. అబ్రహాము వలె, అబ్రహాము గురించి ఏమందో తెలుసా బైబిల్లో? అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. లోతు తాను, తన భార్య, తన కుమార్తెలు శపించబడ్డారు. తెలుసా మీకు ఆ విషయం? లోతు, తన భార్య, తన కుమారులు ఏం చేయబడ్డారండి? శపించబడ్డారు. లోతు ఎందుకు శపించబడ్డాడు? ఊరు గవిని దగ్గర కూర్చుని ఊరు ముచ్చట్లు కావాలి కొంతమందికి, ఊరు ముచ్చట్లు. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. ఏంటండి ఏది చేత పట్టుకోవాలంటే అది ఉండదు మన చేతిలో. మన చేతిలో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాలు పోయినాయి, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఈ మధ్యన అసలు సెల్ ఫోన్ లేను లేరు ఉండరా? ఉన్నారా? ఉన్నారంటారా? సెల్ ఫోన్ లేదు. ఏటి చెప్పు, ఇదే గొడవ. చెప్పు, ఏటి చేస్తున్నావు చెప్పు, ఏటి చెప్పు, ఇంక ఇదే చెప్పు, ఇంక మన జీవితమే చెప్పు. చెప్పు, దీంతో జీవితం అంతా చెప్పే. జాగ్రత్త, దీంతో జీవితం అంతా చెప్పే. నిద్ర ఏది లేకపోయినా నిద్ర పడుతుంది, కానీ ఇది లేకపోతే నిద్ర పట్టలేదు మాకు. మీ గుండె మీద చేసుకుని చెప్పండి, బైబిల్ ఎంతసేపు చూస్తున్నావు, ఎంతసేపు చదువుతున్నావు, నెట్ ఎంతసేపు చూస్తున్నావు, సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తున్నావు, సెల్ ఫోన్ ఎంతసేపు చూస్తున్నావు? ఏమో ఈ దరిద్రం, ఈ సెల్ ఫోన్కి ఎన్ని గొడవలు అయిపోతున్నాయి తెలుసా? అసలు మాది అపార్ట్మెంట్, 4 అంతస్తుల అపార్ట్మెంట్. ఒక ఆయన సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ 3rd ఫ్లోర్లోకి వెళ్ళాల్సినాడు, 1st ఫ్లోర్కి వచ్చేసాడు. 1st ఫ్లోర్ అనుకుని మా ఇల్లు అనుకుని వెళ్ళిపోయాడు ఇంట్లోకి. నిజం, సీరియస్. మా ఇల్లు అనుకుని సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో సోఫా సెట్లు, ఈ ఇంట్లో సోఫా సెట్లు ఒకటే కలరు. ఈడెళ్ళి కూర్చున్నాడు, ఈడెళ్ళి కూర్చుని సెల్ ఫోన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాడు. ఆ ఇంటి ఆవిడ ఏం చేసింది, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకెవడొస్తాడులే మన ఇంటికి, మా ఆయనే కదని టీకి పెట్టుకొచ్చేసింది. అలా ఆయన్ని కూడా చూడలేదు, టీ తెచ్చేసి ఇచ్చేసేస్తుంది. టీ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ టీ తెచ్చి ఇచ్చింది ఈయనకి. తీరా టీ తెచ్చి ఈ సెల్ ఫోన్ ఇలా ఆపి ఆ సెల్ ఫోన్ అలా ఆపి ఇద్దరు చూసుకుంటే ఏ తేడా వచ్చేసింది కథ. ఈ లోపల ఆయన రానే వచ్చాడు. ఇప్పుడు పాస్టర్ రఘుబాబు గారు ఎక్కడ ఉన్నాడు అని పిలిచారు పంచాయతీకి. నేను వెళ్ళాల్సి వచ్చింది పంచాయతీకి. సెల్ ఫోన్లు ప్రమాదం, జాగ్రత్త సుమా, జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్లు జాగ్రత్తగా ఉండండి. ఆడ అన్నాడంట, అన్నం తింటా అన్నాడంట ఒకడు, సెల్ ఫోన్ చూస్తా తింటాడంట ఆడు. సెల్ ఫోన్ చూస్తా వడ్డిస్తుందంట ఆవిడ అందంట. ఆ ఆవిడతో అంటాడంటాడు, ఏమే చారులో ఉప్పు లేకుండా వేసావు అంటాడంటే. చారులో ఉప్పు లేకుండా వేసేవాడు. అది అంటుందంట, చారులో ఉప్పు లేకపోవటం ఏంటంటే అందంట. అప్పుడు అర్థమైంది, ఆవిడ చారు పోయిలో నీళ్ళు పోసిందని. సెల్ ఫోన్ చూస్తే ఏం పోసింది? చారు పోయకుండా నీళ్ళు పోసింది. మీరు నీళ్ళు పోయకండి అమ్మా, పాలే పోయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దరిద్రం ఒకటి పట్టి పీడించి కుటుంబాలు పాడైపోతున్నాయి. లోతు లాంటి వ్యవస్థ ఈ దినాన సమాజంలో ఈ సెల్ ఫోన్ వల్ల వచ్చేసింది. నేనంటాను, నీ బ్రతుకు మారకపోవటానికి గల కారణం, నీ స్థితి మారకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? లోతు లాంటి స్వభావం, లోకపు ముచ్చట్లు, లోకపు సంగతులు. టీవీ 12 గంటలైనా అలా చూస్తూ ఉంటాం, 1 గంట అయినా అలా చూస్తుంటాం. పాస్టర్ గారు 5 నిమిషాలు కనుక వాక్యం కొంచెం పొడిగిస్తే అబ్బా ఏంటో కాళ్ళు సాపుకొని నడుము సాపుకొని నానా యాతన పడి, ఎన్ని బాధలు పడి
ఎంత బాధపడిపోతామో. ఏమండి అయ్యగారు, నేను తప్పు చెప్తున్నానంటారా? ఎన్ని బాధలు పడిపోతామో. ఆ వాక్యాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. ఆ కుంటోడు, 2 కాళ్ళు లేని కుంటివాడు ఆ మెట్ల దగ్గర కూర్చున్న రీతిగా నీవు కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చో. లోతు గవిని దగ్గర కూర్చున్నాడు, శపించబడ్డాడు. అబ్రహాము గుడారములో ఉన్నాడు. గుడారములో దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి మహింపరిచేవాడు. అబ్రహాముకున్న అలవాటు ఏంటంటే, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆశీర్వాదం వచ్చినా ప్రార్థనా బలిపీఠాలు కట్టేవాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం ఏం కట్టేవాడు? ప్రార్థనా బలిపీఠాలు కట్టేవాడు. నీ ఇంట్లో ప్రార్థనా బలిపీఠాలు కట్టబడాలి. సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ప్రార్థనా బలిపీఠాలు కట్టబడాలి అబ్రహాము వలె. అప్పుడే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అనుకోలేదు కుంటివాడు తన బ్రతుకు మారుతుందని. ఏదో ఒక రోజున ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చోగలిగితే, ఆ కుంటివాడు లాగా కనిపెట్టగలిగితే, ఆ దేవుని దగ్గర ఆ కుంటివాడు ప్రతిరోజు ఎలా భిక్షం అడుక్కుంటున్నాడో నీవు కూడా ప్రార్థన అనే భిక్షం ప్రతిరోజు ఆయన్ని అడగగలిగితే, ఏదో ఒక రోజున పేతురు, యోహానులు ఆ వ్యక్తిని కరుణించిన రీతిగా సర్వోన్నతుడైన శక్తి కలిగిన దేవుడు నిన్ను కూడా కరుణిస్తాడు, నీ జీవితాన్ని కరుణిస్తాడు. నువ్వు ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? టీవీ దగ్గర, బజార్లోనా? ఎక్కడ కూర్చోవాలి? లోక ముచ్చట్ల దగ్గర ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరి దగ్గర కూర్చుంటున్నావు? ఎవరితో ఉంటున్నావు? ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ సహవాసం? నీ సహవాసం ఎవరితో? ఒక ఆయన అన్నాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పాయా, నీ సంగతి చెప్తాను అన్నాడు. నీ స్నేహితుడిని బట్టే నువ్వెవరో నేను చెప్పేయగలను. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నేను అంటాను, మనందరికీ ఒకే ఒక స్నేహితుడై ఉండాలి. ఆయన్ని నజరేయుడైన యేసు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. మన స్నేహితుడు ఎవరై ఉండాలో తెలుసండి? యేసుక్రీస్తు. యేసుతో స్నేహం చేస్తే అది ఎంత ఆశీర్వాదమో తెలుసండి. యేసుతో స్నేహం చేస్తే అది ఎంత దీవెనో తెలుసా? మనుషులతో స్నేహం చేస్తే ఒక్కొక్కసారి గాయపరచబడతాం, ఒక్కొక్కసారి దుఃఖపరచబడతాం, ఒక్కొక్కసారి విచారం వస్తుంది, ఒక్కొక్కసారి వేదన కలుగుతుంది, ఒక్కొక్కసారి సంతోషం కూడా కలుగుతుంది. కానీ ఎక్కువ వేదనే కలుగుతుంది. కానీ దేవునితో ఉంటే కష్టాన్ని కూడా దేవుడు, శ్రమను కూడా దేవుడు ఆనందంగా మార్చేస్తాడు. దేవుడు, హల్లెలూయా. ఆనందంగా దేవుడు మారుస్తాడు. నువ్వు ఎవరితో స్నేహం చేయాలో తెలుసండి? ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలో తెలుసా? యేసు పాదాల దగ్గర కూర్చో. లోతు లాగా నీవు ఉండద్దు ఎవరితో. నీ దేవుడు ఒక రోజున దేవుని సన్నిధిలో ప్రియులారా, అలాంటి రోజు తన జీవితంలో వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఆ కుంటివాడు. నేనంటాను, ఇక్కడున్న మీ జీవితాలలో అలాంటి రోజు చూడని, ఊహించని గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. గొప్ప ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. గొప్ప దీవెనను నువ్వు చూడబోతున్నావు. ఎంతకాలం నుంచి కొన్ని సమస్యలతో బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ నీ సమస్యలకు పరిష్కారం ఏంటో తెలుసా? యేసు పాదాల దగ్గర. ఆమేన్, హల్లెలూయా. యేసు పాదాల దగ్గర కూర్చో. యేసు పాదాల దగ్గర కూర్చో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. 10వ అధ్యాయం 39వ వచనం. ఆమేన్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక ఆవిడ ఉంది. ఇందాక అబ్రహాము, లోతు గురించి చెప్పాను, ముందుగా కుంటివాడి గురించి చెప్పాను, తర్వాత మరియ గురించి చెప్తున్నా. మరియా, మార్త అనేటువంటి ఇద్దరు సహోదరులు. ఈ మరియా ఎక్కడ కూర్చుంటుందంట?
ఎవరి పాదాల దగ్గర? యేసు పాదాల దగ్గర కూర్చో. పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, పాదాలనే కడుగనా, యేసు కడుగనా, కన్నీటితో కడిగి పన్నీరు పోయన, కన్నీటితో కడిగి పన్నీరు పోయన, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా. హల్లెలూయా. మనం ఎవరి పాదాలు కడగాలట? యేసు పాదాలు. మరి ఎక్కడ కూర్చుంది? ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర కూర్చో. నేను ఒక మాట చెప్పనా? మనిషి ఒక వ్యక్తి పాదాల దగ్గర కూర్చుంటే వారి బ్రతుకులు మారవు. ఒక వ్యక్తి బ్రతుకు మారాలి అంటే యేసు పాదాల దగ్గరికి రావాలి. నేను ఒక మాట చెప్పనా? యేసు పాదాల మీద నీ కన్నీరు బొట్లు ఎప్పుడు పడతాయో, నీ కన్నీరు ఎప్పుడు పడుతుందో అప్పుడు నీ జీవితం ప్రకాశిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు పాదాల మీద నీ కన్నీరు ఎప్పుడు పడుతుందో అప్పుడు నీ జీవితం స్వస్థత కలుగుతుంది. యేసు పాదాల దగ్గర ఎప్పుడు నువ్వు కన్నీరు కారుస్తావో ఆ కన్నీరు యేసు పాదాల మీద పడినప్పుడు నీ జీవితంలో గొప్ప అభిషేకాన్ని పొందుకుంటావు. తెలుసా నీకు? యేసు పాదాల దగ్గర నువ్వు కన్నీరు కార్చినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళకి కన్నీరు మాత్రం ఉత్తికి ఏడుస్తారు. కొంతమంది ఉత్తికి ఏడ్చే వాళ్ళు ఉండరు. తెలుసా మీకు? పక్కన వాళ్ళు ఏడుతున్నారని నీళ్ళు కూడా అటు ఇటు చూసి భలే యాక్షన్ చేస్తారండి. కొంతమందికి ఏడుపు రాదు, కొంతమందికి ఏడుపు రాదు. పక్కన వాళ్ళు ఏడుస్తున్నారు కదా మనం కూడా ఏడవకపోతే ఏమని అనుకుంటారని ఈ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడిసే వాళ్ళు చూడాలి. ఏమి ఏడుస్తారో, ఏమి నటిస్తారో. బతికున్నప్పుడు తండ్రికి గ్లాసు మంచినీళ్ళు ఎవరో, బతికున్నప్పుడు తండ్రికి కనీసం గుప్పిడి అన్నం పెట్టరు. మీరంత మంచోళ్ళే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. బతికున్నప్పుడు తండ్రికి గుప్పిడి అన్నం పెట్టరు, గ్లాసు మంచినీళ్ళు. చచ్చిపోయినప్పుడు మాత్రం నానా నేను చచ్చిపోతే బాగుండు, నువ్వు చచ్చిపోయావు నానా. ఏం ఏడు చేస్తుందో నటిస్తుందో ఇక్కడ. నానా నువ్వు చచ్చిపోయావు, నానా నువ్వు చచ్చిపోయావు, నానా నీ బదులు నేను చచ్చిపోతే బాగుంటుంది. అటువంటి వాళ్ళు నిజంగానే చంపేయాలి అసలు. బతికున్నప్పుడు తండ్రిని గౌరవించు, అత్తను గౌరవించు, మామను గౌరవించు. కొంతమంది చూడండి బతికున్నప్పుడు మాత్రం ఎవరిని గౌరవించరండి, ఎవరిని ప్రేమించరు, ఒట్టుగా ఏడుస్తారు. అలాగే దేవుడి దగ్గర కూడా నేను అంటాను, విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన మనసుతో ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తావో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసండి? విరిగిన రొట్టె. అందుకే భక్తుడు అంటాడు, మా మైక్ తీసుకో, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు
నేను ఇందాక చెప్పాను, 16 మంది సేవకులకి సపోర్ట్ చేస్తున్నాను నా దశమ భాగంలోనే. నాకు ఫారిన్ ఎయిడ్ కానీ ఎక్కడి నుంచో సహాయం కానీ లేదు. కేవలం నాకు వచ్చే కానుకల్లో ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయల దశమ భాగం తీసి దాచి ప్రతి నెల 16 మంది సేవకులకి సపోర్ట్ చేస్తున్నాను. ఒరిస్సాలో 5గురికి, విశాఖపట్నంలో 11 మంది ట్రైబల్ పాస్టర్స్. ఈ రోజున నన్ను ఆ స్థితిలో దేవుడు ఉంచాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో నేను అలా ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా వినండి, ఈ రోజున మీ అందరి ముందు ఒక సాక్ష్యాన్ని దేవుని మందిరంలో చెప్తున్నాను. 97లో దేవుని సేవకు వచ్చాను. ఒక స్కూల్ ప్రిన్సిపాల్గా చేసి, నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. బేసిక్గా హైదరాబాదు ఆస్బెస్టస్ కాలనీలో స్కూల్ నడిపాను. నడుపుతున్న టైంలో దేవుడు నన్ను తన సేవకు పిలిచాడు. అక్కడ నుంచి దేవుని సేవకు వచ్చి ఎంత ఇబ్బంది పడ్డానంటే, నా పిల్లలు చిన్న పిల్లలు, సంవత్సరంన్నర పిల్లలతో విశాఖపట్నం వచ్చి ఒక్క పూట 1/2 కేజీ రైస్ కొరకు ఇబ్బంది పడ్డాను. నేను 3 రోజులు అన్నం వండుకోలేదు. నేను దేవుని మందిరంలో ఉండి చెప్తున్నాను, దేవుని మహిమార్థం. ప్రతిరోజు మీరు నమ్మండి నమ్మకండి, నా భార్య పిల్లలు నిద్రపోయిన తర్వాత 11 గంటలకి ప్రార్థన ప్రారంభించేవాడు. రాత్రిపూట తెల్లవారుజాము 5 గంటల వరకు ప్రార్థనలోనే ఉండేవాడు. అంత ఏడ్చేవాడిని ప్రభు దగ్గర. ఏంటి ప్రభు ఈ పేదరికం, ఎందుకు ఈ పరిస్థితి, నాకు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? కన్నీటి ప్రార్థనలో ఉన్న రహస్యం చెప్తున్నాను. నేను ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న కుటుంబం ఉంది ఇక్కడ. ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. చాలా భయంకరమైన అప్పుల్లో ఉండి ఈ రోజున చాలా దీనస్థితిలో ఉన్న కుటుంబం ఇక్కడ కూర్చున్నారు. దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. నీ అప్పుల బాధ నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ అప్పుల బాధ నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. కన్నీరు కార్చు దేవుని దగ్గర. అలా ఏడ్చేవాడిని ప్రియులారా. ఏం జరిగేదో తెలియదు. తెల్లారేసరికి దేవుడు నాకు ఎంత రైస్ కావాలో అంత ఇచ్చేవాడు. కేవలం గంజి పోసుకుని 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు గంజితోనే అన్నం తిన్న రోజులు మేము ఉన్నాయి చాలా రోజులు. ఈ రోజున దేవుని సేవకుడిగా దేవుని మందిరంలో చెప్తున్నాను, ఈ రోజున 16 మంది సేవకులను పోషించే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఆయన కారు వేసుకొచ్చాడు, 2 ఉంగరాలు పెట్టుకొచ్చాడు, ఏంటో పరిస్థితి అనుకోవచ్చు. దేవుడు నా స్థితిని మార్చాడు. కారణం ఏంటో తెలుసండి? కన్నీటితో ప్రార్థన. నా ఆకలి తీర్చడమే కాదండి, నా ఆకలిని చూడటమే కాదండి, నీ కన్నీరు కారిస్తే ప్రభు దగ్గర దేవుడు నీ ఆకలిని తీరుస్తాడు, నీ ఆకలిని చూస్తాడు. నా ఆకలిని తీర్చడమే కాదు, దేవుడు నాకు స్వస్థత కూడా ఇచ్చాడు. ఎలాంటి స్వస్థత ఇచ్చాడో చెప్తాను వినండి. నాకు కిడ్నీలో 4 స్టోన్స్ ఉన్నాయి. 12 mm స్టోన్స్ 4 ఉన్నాయి. 4 స్టోన్స్ తీసేశారు, ఆపరేషన్ చేశారు. ఆ రోజుల్లో పేదరికంలోనే ఎవరో సహాయం చేస్తే ఆపరేషన్ చేయించుకున్నాను. మరలా 3 నెలలు గడవక ముందే మరలా 8 mm స్టోన్స్ 2 తయారయ్యాయి. ఎంత పేదరికంలో ఉన్నానంటే, ఇక్కడి నుంచి 3 రూపాయలు బస్సు టికెట్ కొనలేని పేదరికంలో ఉన్నాను. సిండియాలోనే సేవ చేస్తున్నాను నేను, విశాఖపట్నంలో. ఆ టైంలో ఒక అర్ధరాత్రి విపరీతమైన పెయిన్ వచ్చింది. కిడ్నీలో నొప్పి వచ్చి విపరీతమైన పెయిన్ వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను తెల్లారి. డాక్టర్ గారు అన్నారు, మళ్ళీ స్టోన్ ఫామ్ అయినాయా, నీకు మరలా ఆపరేషన్ పడుద్ది అన్నాడు. ఇక తట్టుకోలేకపోయాను, ఏడుపు వేదన తట్టుకోలేకపోయాను. మీరు నమ్మండి, దేవుని మహిమార్థమని చెప్తున్నాను. ఇంట్లోకి వెళ్ళిపోయాను, ఎవరితో మాట్లాడలేదు, తలుపులు వేసుకున్నాను, 3 వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను. ఈ బాటిల్ మీద చెయ్యి, ఆ బాటిల్ మీద చెయ్యి, ఆ బాటిల్ మీద చెయ్యి, ఇలా చెయ్యి మార్చి అలాగే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ నీటిని స్వస్థతగా మార్చు ప్రభువా. నేనైతే ఆపరేషన్ చేయించుకునే పరిస్థితుల్లో లేను ప్రభువా. నా స్థితి బాగోలేదు, నా పరిస్థితి బాగలేదు.
మా తల్లిదండ్రులు వదిలేశారు, మా అత్త మామలు వదిలేశారు. నేను పాస్టర్ గారు చిన్నపిల్లలు తప్ప మాకు అనాథ. సంఘం కూడా అప్పుడు అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు 5-6 సంఘం వచ్చేవాడు. సంఘంలో కూడా ఇన్కమ్ లేదు. ఏంటి ఈ పరిస్థితి, దిక్కులేని వాళ్ళలాగా ఉన్నాను, ఏంటి ప్రభు అని ఎంత ఏడ్చానంటే, ఒక పసిపిల్లవాడు తల్లి దగ్గర ఎలా ఏడుస్తాడో అలాగో రాత్రంతా ఏడ్చి ఆ 3 లీటర్లు నీళ్ళు తాగానండి. మీరు నమ్మండి నమ్మకండి, విపరీతమైన పెయిన్ వచ్చి అనుకోకుండా ప్రియులారా 8 mm స్టోన్స్ 2 కూడా బయటకు వచ్చేసేసినాయి. అవి తీసుకెళ్ళి దేవుని డాక్టర్ గారు చూపిస్తే అన్నాడు, ఆయన ఒక హైందవుడు, ఆయన అన్నాడు, మీ దేవుడు గొప్పవాడై అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నీటి ప్రార్థనలో ఏముందో తెలుసా అండి? స్వస్థత. కన్నీటి ప్రార్థనలో ఏముందో తెలుసా? అభిషేకం ఉంది. కన్నీటి ప్రార్థనలో ఏముందో తెలుసా? నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కన్నీటి ప్రార్థన మరియా ఎక్కడ కూర్చుందంటండి? యేసు పాదాల దగ్గర కూర్చుంది. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. ఎవరి దగ్గర కూర్చుంటున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. ఎవరితో కూర్చుంటున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నా. మరియా యేసు పాదాల దగ్గర కూర్చో. మొట్టమొదటిగా చెప్పాను, కుంటివాడు ఎక్కడ కూర్చున్నాడు? దేవాలయ మెట్ల దగ్గర. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? గుడారంలో. లోతు ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర. శపించబడ్డా. అబ్రహాము దీవించబడ్డా. మరియా ఒక మాట వాడబడిందట, ఉత్తమమైనది ఎన్నుకున్నదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది మనం గంధపు చెక్కల మధ్యలో నడిస్తే మన షర్ట్ కూడా ఏ వాసన వస్తుంది చెప్పండి? గంజాయి మొక్కల మధ్య నడిస్తే వాసనే అదే వస్తుంది. మన యేసు పాదాల దగ్గర కూర్చుంటే మనం కూడా ఏ వాసన వస్తాం? క్రీస్తు వాసనగా ఉంటాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరియా యేసు పాదాల దగ్గర కూర్చో. ఎక్కడ కూర్చుంటున్నావు? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపు వాక్యం చెప్పమన్న వాళ్ళు చెయ్యొద్దండి, వద్దు అన్న వాళ్ళు ఆపేయండి, పర్లేదు. మొహం అమ్మాయి నీకు ఇష్టం లేదమ్మా తల్లి, పర్వాలేదు. మరే ఈ ఖమ్మం జిల్లాలో కల్లూరు అని ఉంది, మీకు తెలుసో లేదా? కృష్ణా జిల్లాదే, తెలుసా? ఖమ్మం జిల్లాలో కల్లూరు అని ఉంది. కల్లూరు మీటింగ్స్కి వెళ్ళా. వాక్యం అయిన తర్వాత ఒక ఆవిడ కూర్చుని ఏడిచేస్తుంది, తెగ ఏడుతుంది. నేను అనుకున్నాను అందరూ వెళ్ళిపోయారు, ఈవిడొక్కటే ఉంది. నేను అనుకున్నాను వీళ్ళందరికీ పని చేయకపోయినా ఈవిడికైనా పని చేసింది వాక్యం, చాలా సంతోషం అనుకున్నాను. నేను పిలిచి అడిగాను ఆవిడ్ని, ఏమ్మా దేవుడు ఏ వాక్యం ద్వారా తాకాడు నిన్ను అన్నాను. కాదు బాబా, కాదు బాబా, నేను చూడగానే ఏడుపు వచ్చేస్తుంది బాబా అంటుంది. ఎందుకు ఏడుపు వచ్చేస్తుందమ్మా అమ్మ అన్నా నేను. అందరూనేమో వెళ్ళిపోయారు, ఈవిడ మాత్రం ఏడుస్తూ నుంచుండిపోయింది ఇక్కడ. కాదు బాబా, నేను చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది బాబా అంటుంది. ఎందుకు బాబా అన్న. కాదు బాబా, మాకు పాడిగేది ఉండేది. ఏముందంట? పాడిగేది ఉండేది, దానికి ఒక దూడ ఉండేది. ఏముంది? దానికి ఒక దూడ ఉండేది. పాడిగేదికి దూడకి నాకు సంబంధం ఏంటి అని అడిగాను. అంటే ఆవిడ చెప్పింది, కాదు బాబా, మాకు గేదె పాలు ఇవ్వటం మానేసింది. ఎందుకు మానేసింది అమ్మ అన్నాను. అందుకు ఎడుతుందేమనుకున్నా నేను. అంటే దూడ చచ్చిపోయింది బాబా, అప్పటి నుంచి పాలు ఇవ్వటం మానేసింది అన్న. దూడ చచ్చిపోవడానికి పాలు ఇవ్వటం మానేయడానికి నీ ఏడుపుకి సంబంధం ఏంటని అప్పుడు చెప్తుంది, బాబా నిన్ను చూసినంతసేపు ఆ దూడే గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొచ్చింది బాబా అన్న నేను. ఆవిడ అంటది, బాబా మా దూడ మొహం బుజ్జిగా ఉండేది, నీ ముఖం కూడా బుజ్జిగా ఉంది బాబా. ఆ దూడ ముఖంలాగా ఉంది, నీ ముఖం బుజ్జిగా ఉంది బాబా, నీ ముఖం కూడా బుజ్జిగా ఉంది బాబా, అందుకే ఏడుతున్నాను బాబా, దూడ గుర్తొచ్చి బాబా. అలాగే అందరూ అల్లు చెప్పారు కానీ ఇద్దరు చెప్పలేదు అల్లు. ఎందుకు చెప్పలేదు నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాబా ఏడుపు వచ్చేస్తుంది బాబా అంటుంది.
దూడ ముఖం లాగా ఉందంట నా ముఖం, బుజ్జిగా ఉందంట. మళ్ళీ చెప్పటం కూడా చూడు, దూడ బుజ్జిగా ఉండేది బాబా, అలా బుజ్జిగా ఉంది నీ ముఖం అంటుంది. మరి ఏం చేస్తావు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పాదాల దగ్గర కూర్చోవటం నేర్చుకోండి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిన్నను. కొంతమంది కూర్చున్నారు ఒక చోట. ఎక్కడ చెప్పండి? అది ప్రార్థనా గది, మేడ గదిలో కూర్చున్నారు. ప్రార్థనా గదిలో కూర్చున్నారు, మేడ గదిలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారండి? ఎక్కడ కూర్చున్నారు? ప్రార్థనా గదిలో కూర్చున్నారు. ఆ ఇల్లంతయు దేవుని శక్తితో నింపబడింది, పరిశుద్ధాత్మతో నింపబడింది, అగ్నితో నింపబడింది, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడింది ఆ ఇల్లంతా. నువ్వు ఎక్కడ కూర్చుంటావు? మనకు బలహీనత ఉంది, మనందరం ఆ విషయంలో బలహీనని ఒప్పుకోవాలి. ఉపవాస ప్రార్థన ఎడితే అయ్యగారు 6 వస్తారు, భోజనాలు ప్రార్థన ఎడితే 60 మంది వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు ఉపవాస ప్రార్థన ఎడితే 6 వస్తారు. భోజనాలు ఉన్నాయి అమ్మ అంటే చాలు 60 మంది వస్తారు. దేవుని స్తోత్రం. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఆ భోజనం ముఖ్యమో ఈ భోజనం ముఖ్యమో అర్థం కాదు. ఉపవాస ప్రార్థన ఎడితేనేమో 6 భోజనాలంటే 60 మంది వచ్చేస్తారు. పాస్టర్ గారు ఇంకా బియ్యం వేయాలమ్మా లోపల, సాంబార్ చాలేదమ్మా అంటాడు. ఇక్కడైతే ఉపవాస ప్రార్థనకి సాంబార్ అవసరం లేదు, బియ్యం కూడా అవసరం లేదు. చాలాసార్లు ప్రియులారా మారండి కొంచెం. ఆ ఇల్లంతయు నేను అంటాను, భోజనాలు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ఉపవాస ప్రార్థనకు వస్తే నీ బ్రతుకులో గొప్ప ఉజ్జీవాన్ని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప శక్తిని చూస్తావు. భోజనాల ప్రార్థనకు వచ్చామనుకో, అది సరిపడక అరకపోవచ్చు ఒక్కోసారి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కోసారి అది అరకపోవచ్చు, వాంతులు కూడా అవ్వచ్చు. కానీ ఉపవాస ప్రార్థనకు వామిటింగ్స్ ఉండవు, అరకపోవడం ఉండదు. అంత ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత దీవెనే. ఈరోజు నేను సేవకుడిగా చెప్తున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను. పిల్ల ఎక్కడ కూర్చుంటున్నారు? ప్రార్థనా గదిలో మీరు కూర్చోగలుగుతున్నారా? నేను 4 వ్యక్తుల గురించి మీతో మాట్లాడాను. ఆ కుంటివాడు దేవాలయపు మెట్ల దగ్గర కూర్చున్నాడు. అబ్రహాము తన గుడారం దగ్గర కూర్చున్నాడు. మరియ ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఇక్కడ కొంతమంది, లోతు ఎక్కడ కూర్చున్నాడు? గవిని వద్ద కూర్చున్నాడు. కానీ ఇక్కడ కొంతమంది భక్తులు ఎక్కడ కూర్చున్నారు? ప్రార్థన గదిలో కూర్చున్నారు. ఈ రోజున చివరి మాటలు చెప్పి నేను ముగిస్తాను. మిమ్మల్ని విసిగించదలుచుకోలే. కుంటివాడు బ్రతుకులో ఎన్ని మార్పులు వచ్చి నేను చెప్పమంటారా? నెంబర్ 1, కుంటివాడిని బైబిల్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఆ వ్యక్తిని మోసుకొని వెళ్ళేవారు. అవునంటారా కాదంటారా? ఉందా మాట అక్కడ? ప్రతిరోజు చదువుతారా మాట? 2వ వచనంలో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. పుట్టినది మొదలుకొని మనుష్యుడు మోసుకొని పోబడుచుంటాను. ప్రతిరోజు ఏం చేయబడుతున్నాడు? ఆయన మోసుకొని వెళ్తున్నారు. కానీ ఈ రోజున ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందాడు తెలుసా? అతనే ఇంకొకళ్ళని మోసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున నీ వాగ్దానం ఏంటో తెలుసా? నీవు ప్రతిరోజు ఇతరుల మీద ఆధారపడుతున్నావేమో, ఈ రోజు నుంచి యేసు పాదాల దగ్గర నువ్వు గడపగలిగితే ఈ రోజు నుంచి నీవు ఆధారపడవు, నీ మీద అనేక మంది ఆధారపడేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అన్నారా? హల్లెలూయా అన్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే. ప్రతిరోజు ఇతరుల మీద ఆధారపడేటట్టుగా దేవుడు నిన్ను చేయడం, నీ మీదే ఇతరులు ఆధారపడేటట్టుగా. ఈ రోజున మీ అందరికీ ఒక ప్రవచనం చెప్తున్నాను. నీ చెయ్యి ఎప్పుడు ఇలా ఉండదు, ఇలా ఇచ్చేదిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా.
యేసు పాదాల దగ్గర నువ్వు ఉండగలిగితే, యేసు పాదాల దగ్గర నువ్వు గడపగలిగితే, ఈ నలుగురు వ్యక్తుల్లాగా నీ చెయ్యి ఇలా ఉండదు, ఇలా ఉంటది. కొంతమంది చూడండి బ్రతికినంత కాలం ఇలాగే ఉంటుంది చెయ్యి. కానీ నిన్నిచ్చే చెయ్యిగా దేవుడు మార్చబోతున్నాడు. నిన్నిచ్చే చెయ్యిగా దేవుడు దీవించబోతున్నాడు. నన్ను మార్చిన దేవుడు, నన్ను ఆశ్రయించిన దేవుడు, నేను పడిన పేదరికం కానీ, నేను పడినటువంటి కష్టం కానీ, ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తీరని అవమానాలు, ఎన్నో పరిస్థితులు. ఈరోజున దేవుడు నేను ఇతరుల మీద ఆధారపడకుండా నేను ఇతరులకు ఆధారమయ్యే వ్యక్తిగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? కుంటివాడి బ్రతుకులో రోజు భిక్షం ఎత్తుకునేవాడు ఇక నుంచి భిక్షము ఎత్తుకోడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన అడుక్కునేవాడిగా దేవుడు ఇక చేయడు, తానే అడుక్కునే వాళ్ళకి వేస్తాడు. ఇక నుంచి మారిపోయింది బ్రతుకు. కారణం ఏంటో తెలుసా? ప్రభువు పాదాల దగ్గర గడిపాడు. మూడో ఆశీర్వాదం, ఎప్పుడు దేవాలయం కిందే కూర్చునేవాడు కానీ దేవాలయం మెట్లు ఎక్కి దేవాలయంలోకి ప్రవేశించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు దేవాలయం మెట్ల దగ్గరే కూర్చునేవాడు, కానీ ఇప్పుడు దేవాలయం మెట్లు ఎక్కి దేవాలయం. నాలుగో ఆశీర్వాదం ఏంటో తెలుసా? అద్భుతమైన ఆశీర్వాదం చెప్తాను నేను. ప్రతిరోజు అమ్మా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి అనేటువంటి ఆ నాలుక ఎలా మారిపోయిందంటే గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించే నాలుకగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించే నాలుకగా మారిపోయి, గంతులు వేస్తూ దేవుని స్తుతించే నాలుకగా మారిపోయి. నిన్ను కూడా దేవుడు అంత రూపాంతరం చేస్తాడు. ఈ రాత్రి నీ బ్రతుకు మారలేదని, నీ పరిస్థితి మారలేదని వేదనతో ఉన్నావా? పరిస్థితి మారలేదని దిగులు పడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకు తెలియదు. పాస్టర్ గారు, నేను ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాను. ఈరోజు నుంచి కుంటివాడి బ్రతుకును మార్చిన దేవుడు నన్ను కూడా మారుస్తాడని నీకు నిరీక్షణ ఉంటే ఒక్క నిమిషం మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, కళ్ళు మూసుకుని కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. దేవుడు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి సమర్పించుకోండి దేవుని సన్నిధిలో. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దేవా మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నన్ను కనికరించండి ప్రభా. నన్ను దాటిపోవద్దు నాయన. నీ పాదాల దగ్గర నేను గడుపుతాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. ఎక్కడెక్కడో కూర్చుంటున్నాను ప్రభా, ఎక్కడెక్కడో సమయాన్ని వృధా చేస్తున్నాను ప్రభా. నన్ను దర్శించు నాయన, నన్ను దర్శించు ప్రభా, నన్ను దర్శించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ. క్రమమైన ప్రార్థన నాకు నేర్పించు ప్రభా.
నాకు ఒక దర్శనాన్ని నేర్పించు ప్రభా. క్రమమైనటువంటి విశ్వాసం నాకు దయచేయ ప్రభా. క్రమమైనటువంటి ప్రార్థన జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభా. స్థిరమై ఉన్నత దర్శనం, Yes, Lord. క్రమమైన ప్రార్థన, స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. యేసయ్యా నన్ను జీవింపచేయవా. ఈ భారతావనిలో ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. క్రమం స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. 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 దేవా, ఒక స్థిరమైన నిర్ణయం, క్రమమైన విశ్వాసం, ఉన్నత దర్శనం నాకు ఇవ్వండి ప్రభు. అనేక సార్లు నాయన మీ దర్శనాన్ని కోల్పోయాను తండ్రి. అనేక సార్లు మీ పాదాలు విడిచిపెట్టాను ప్రభు. నన్ను క్షమించండి తండ్రి. అయ్యా, నాకు దర్శనాన్ని కోల్పోయాను. ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. దయతో నన్ను దర్శించండి. ఈ రాత్రి ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుడు నిన్ను దర్శిస్తే, పాస్టర్ గారు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి ప్రభు పాదాల దగ్గర గడుపుతాను. లోతు వలె శపించబడ్డాన్ని నేను ఇష్టపడలేదు ప్రభు. అబ్రహాము వలె దీవించబడాలని ఆశపడుతున్నాను. అబ్రహాము వలె దీవించబడాలని ఆశపడుతున్నాను. మరియ వలె దీవించబడాలని ఆశపడుతున్నాను. ఆనాటి ప్రార్థనా గదిలో ఉన్నవారు వాక్శక్తిని పొందిన రీతిగా, పరిశుద్ధాత్మను పొందిన రీతిగా దీవించబడాలని ఆశపడుతున్నాను. నేను ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాను ప్రభు అని ఒక్కసారి నువ్వు తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. ఒక్కసారి తీర్మానం చేసుకో. ఎవరైనా ఈ రాత్రి తీర్మానం చేసుకుంటే, మన ప్రియులు కుటుంబరావు గారు పడిన ప్రయాస, ప్రసాద్ పాల్ గారు పడిన ప్రయాస, విజయ్ గారు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ఉంటుందని నేను ఆశపడుతున్నాను. మీ కుడి హస్తాన్ని చూపించండి. సిగ్గుపడద్దు. నేను ఈ రోజు నుంచి ప్రార్థిస్తాను. తీర్మానం చేసుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా. అమ్మా, నీ కుడి హస్తాన్ని ప్రభువు చూశాడు. నీ కుడి హస్తాన్ని ప్రభువు చూశాడు. నీ యొక్క కుడి హస్తాన్ని ప్రభువు చూశాడు. నీ కుడి హస్తాన్ని ప్రభువు చూశాడు. నీ కుడి హస్తాన్ని ప్రభువు చూశాడు. దేవుడు దీవిస్తాడు. నిన్ను దేవుడు దీవిస్తాడు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా.
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిద పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిద పరాజయం. ప్రార్థన లేకుండా ఉండలేనని ప్రభు మాట్లాడు. ఈ రాత్రి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే మీ చేతులు ఎత్తి చూపించారో, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న శంకర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ దేవ, మహిమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నీ దైవజనులను మనపుచ్చుకొని అయా నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నిజమైన అయినా మాకు మేము పరీక్షించుకుంటే మేము ఎక్కడ కూర్చుంటున్నామని ఈ దినం నీ వాక్యం ద్వారా మమ్మల్ని బయలుపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా మా వ్యక్తిత్వము, మా ఆలోచనలు, మేము ఎక్కడ ఉంటున్నామని మేము పరీక్షించుకుంటే తండ్రి, ఈ లోక సంబంధమైన విషయాల గురించి మేము ఎక్కువగా గడుపుతున్నాం తండ్రి. అందుకే తండ్రి ఈ దినము నీ దైవజనం ద్వారా మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని మరొక్కసారి నీ బలపరిచి నీకు సమీపంగా మమ్మల్ని నీ కృప ద్వారా తండ్రి, నీ దైవజనం ద్వారా తండ్రి, నీ వాక్య సందేశం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇదిగో తండ్రి, 4 వ్యక్తులు మా ముందు ఉంచావు తండ్రి. అయ్యా అబ్రాహ్మ అయితే తండ్రి తన గుడారంలో ఆనందం వచ్చిన, సంతోషం వచ్చిన నీతో ఆనందించాడు కాబట్టి ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు తండ్రి. అలాగే దేవా మా జీవితంలో కూడా మేము అయా కష్టమైన నష్టమైన ఏదైనా తండ్రి నీతోని గడిపి మా జీవితంలో కూడా మేము ఆశీర్వాదం పొందుకోవడానికి అటువంటి కృప ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరి విషయంలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయనా మరి తండ్రి, కుంటువాడు తండ్రి తన జీవితంలో ఎప్పుడూ చూడలేని విషయంగా తండ్రి, తన జీవితంలో మీరు చేసిన మేలు తండ్రి, ఎవరో ఒకరికి తీసుకొచ్చి మందిరంలో పెడితే భిక్షమెత్తుకున్న వ్యక్తిని అయ్యా ఆయన భిక్షమిచ్చేతిగా మీరు మార్చివేశారు. అయ్యా ఆయన మందిరంలోకి వెళ్ళి నిన్ను ఆరాధించగలిగాడు. అది కేవలం నీ కృపనైనా, నీ మందిరంలో కూర్చున్నాడు కాబట్టి, నీ పాద దగ్గర కూర్చున్నాడు కాబట్టి తండ్రి ఆ మహిమ పొందుకున్నాడు, ఆ కృప పొందుకున్నాడు తండ్రి. అట్టి విధంగా మేము కూడా పొందుకొని అయ్యా నీ వాక్యం ద్వారా మేము సరిచేసుకొని అయ్యా నీ దగ్గర మేము బతుకుటకు, అయ్యా నీతో బ్రతుకుటకు మమ్మల్ని బలపరచమని ఈ దినం మమ్మల్ని అంతమంది అయ్యా అన్ని విషయాలు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. అయ్యా నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి. అయ్యా నీవు తప్ప మాకు ఎవరున్నారు దేవా? ఇదిగో తండ్రి, ఇక్కడైతే ఎవరైతే ఏ వ్యాధంతో వచ్చి ఉన్నారో దేవా వాళ్ళందరినీ నీ వాక్యం ద్వారా మీరు బలపరిచి అయ్యా రక్షణ తీసుకున్న వారిని, రక్షణ లేని వారిని అయ్యా నీ పాద సన్నిధిలో ఎలాగ కూర్చోవాలో నీ దైవజనుల ద్వారా మమ్మల్ని మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి, ఈ సభల్లో తండ్రి అనేక వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ వర్ష ప్రాంతాల్లో సేవలు చేస్తున్న ప్రతి ఒక్క సేవకులు మీరు అభిషేకించండి. ఇంకా బలమైన సేవకు చేయడానికి అయ్యా మీ తోడు, మీ కృప కనికరించమని ప్రార్థిస్తున్నాము. మరి దూరభరితం చూస్తున్న సేవకులు కూడా అయ్యా నీ వర్తమానం అందిన సేవకులను కూడా దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి నీ సేవలో బలంగా వాడబడడానికి అనేక సేవకులకి తండ్రి ఆదరణగా ఉండు తండ్రి, అనేక సేవకులకి ఆయన ఇచ్చే విధంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని అయ్యా మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళకి ఏ దీవెనలో మేము ఇండియన్ దీవెనలు కలుగు చేయమని ఇక్కడ కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా నిజానికి వాస్తవానికి అయితే మేము మంచి వాళ్ళం కాదు, అయినప్పటికీ నీ కృపచారతను మమ్మల్ని బలపరిచి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మరలా నీ సన్నిధిలోకి మీకు సమీపంగా నిన్ను స్థిరమైన మనసుతో తండ్రి, క్రమమైన ప్రార్థనా జీవితంతో ఒక దర్శనం కలిగి మా జీవితంలో మేమందరము కలిగి ఉండుటకు మీ కృప చూపించమని ఈ కొద్ది మాట నీ పాత్రలో చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన శంకర్ గారికి కూడా వందనాలు. ఈ సమయంలో నాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కుటుంబరావు గారికి, అదేవిధంగా ప్రసాద్ పాల్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్షత వహించి చక్కగా నడిపించి అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారు విజయ్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు,
ఈ సందర్భంగా మనం చిన్న ప్రార్థన చేద్దాం. వాసం గారు ఉన్నారా? రమ్మా రండి. ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. అందరూ మరి హ్యాపీ బర్త్డే చెప్పండి. దేవుడు బిడ్డను ఆశీర్వదించి దీవించలాగన. ఎన్ని సంవత్సరాలమ్మా? 11, 12 వస్తుంది. రండి ప్రార్థన చేద్దాం. కేక్ కూడానా?